అంటే మీరు చెప్పినట్టుగా ఇంత సివియర్ శాంక్షన్స్ ఉన్నప్పటికీ కూడాను రష్యా తన మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ని ఎలాగా నిలబెట్టుకోవాలనుకుంటోంది, ఎలా నిలబెట్టుకోగలుగుతుంది దాని సామర్థ్యం? అంటే రష్యాకు ఒకటి ఉంది. రష్యా దరిదాపు 1/6 వరల్డ్ జియోగ్రఫికల్ ఏరియా రష్యాది. అంత పెద్ద ప్రాంతం ఉంది రష్యా కింద. తర్వాత రెండవది ఏంటంటే ఉన్నది జనాభా ఉన్నది 14 కోట్ల మందే. మన ఉత్తరప్రదేశ్ జనాభా అంత పెద్ద భూభాగం కలిగి ఉన్నారు. తర్వాత సహజ వనరులు ఉన్నాయి. ఈ సహజ వనరులను కూడా రష్యాకు అడ్వాంటేజ్. తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డెవలప్డ్ ఇప్పుడు యూరోప్ ప్రాంతం అంతా, రష్యాలో ఉన్నటువంటి యూరోప్ రీజియన్ అంతా డెవలప్డ్ ఏరియా. ఇప్పుడు దానికే థ్రెటనింగ్ ఉంది ఉక్రెయిన్ నుంచి, కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి కాపాడుకుంటున్నారు. తర్వాత ఇంకోటి, రష్యా జియోగ్రఫికల్గా ఒకవైపు నుంచి ఇంకోవైపు ప్రయాణించగలదు, డీసెంట్రలైజ్ చేయగలదు. ఇదంతా కూడా రష్యాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. తర్వాత విడిపోయిన రిపబ్లిక్లలో కూడా దరిదాపు రష్యన్ రిపబ్లిక్స్ 15 రిపబ్లిక్లు. విడిపోయిన తర్వాత 5-6 రిపబ్లిక్లు రష్యాతో ఉన్నాయి ఇప్పుడు. బెలారస్ కానీ ఇంకో 4, అజర్బైజాన్ కానీ ఇటువంటి. కాబట్టి తన ప్రాంతంలోనే ఒక రిపబ్లిక్ మీద ఇవాళ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఇండియాలో విడిపోతే ఒక రాష్ట్రం మీద ఇంకో రాష్ట్రం చేసినట్టు ఉంది ఇవాళ. ఉక్రెయిన్ సోవియట్ యూనియన్లో ఒక రిపబ్లిక్కే. కాబట్టి ఇవన్నీ కూడా సాంస్కృతిక సంబంధాలు, భౌతిక సంబంధాలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి యుద్ధంలాగా రెండు దేశాల ప్రజల కన్నా నాటో రెచ్చగొట్టుడు, నాటో యుక్రెయిన్ యుద్ధంలోకి వచ్చేది కాదు. నాటో రెచ్చగొడితేనే వచ్చింది, అమెరికా రెచ్చగొడితేనే యుక్రెయిన్ యుద్ధంలోకి వచ్చింది. జెలెన్స్కీకి ముందున్నటువంటి ప్రభుత్వాలు నాటోలో చేరడానికి అంగీకరించలేదు. జెలెన్స్కీ మాత్రమే నాటోలో చేరడానికి ప్రయత్నం చేసిండు. కాబట్టి ఇవాళ నాటో చేరతని ఇంత డిస్ట్రక్షన్కు జెలెన్స్కీ కారణం ఏంటో. తర్వాత రిపబ్లిక్ విడిపోయినప్పుడు బ్రాడ్గా సోవియట్ రిపబ్లిక్లకు, ముఖ్యంగా రష్యాకు అమెరికాకు ఒక అగ్రిమెంట్ ఉంది. మా నుంచి విడిపోయినటువంటి రిపబ్లిక్లు మీరు నాటోలో చేర్చుకోవద్దంటే ఓకే అనేది అమెరికా. కానీ ఒక్కొక్క దాన్ని చేర్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్ అంతా కూడా వచ్చింది. అంటే దరిదాపు చుట్టూ ఇవాళ ఇరాన్ చుట్టూ 19 సైనిక స్థావరాలు ఎట్లున్నాయో అట్లే మాస్కో చుట్టూ సైనిక స్థావరాలు పెడతాడు అమెరికా. మా ఇంటిగ్రిటీకి థ్రెటనింగ్ ఇదని చెప్పేసి రష్యా వద్దని చెప్పింది. జెలెన్స్కీని వినలేదు. కాబట్టి ఇటువంటి యుద్ధానికి దారితీసింది. ఇప్పుడు ఇవి దరిదాపు ఉక్రెయిన్ అయితే ఇవాళ పాలస్తీన్ ఎట్లా డిస్మాంటిల్ అయితే అంత డిస్మాంటిల్ అయి ఉన్నది ఉక్రెయిన్. కేవలం అది మనుషులు మాత్రమే మిగిలారు. ఇప్పుడు బహుశా ఇంకొంచెం అగ్రెసివ్ దాడి చేసేటట్టు అవుపడుతుంది. ఎందుకంటే మొన్న పుతిన్ కీవ్ని విదేశీయులు వెకేట్ చేయండి, ప్రజలు వెకేట్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. అవన్నీ కూడా సిగ్నల్సే. అంటే ఇదేదో భారీ దాడి ఉండబోతుంది కీవ్ మీద అనేది. వాస్తవానికి రష్యాకున్న సైనిక పాఠవానికి ఉక్రెయిన్ వారం కూడా పట్టదు. కానీ దానికి ఉన్న లిమిటేషన్స్ ఇవి. అసలు వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు కనుక చూస్తే ఈ సాంప్రదాయ ఆయుధాలన్నీ పక్కన పెట్టేసి ఈ యుక్రెయిన్ యూజ్ చేసినటువంటి డ్రోన్ వార్ఫేర్ కావచ్చు, తర్వాత లాంగ్ రేంజ్ ప్రిసైజ్ స్ట్రైక్స్, ఇవన్నీ కూడా రష్యాను ఎంతవరకు డ్యామేజ్ చేయగలిగాయి అంటారు? రష్యాకు డ్యామేజ్ కాలేదు. ఎందుకంటే ఆ సైనికులు నష్టపోయినట్టుగా తెలుస్తుంది. సరే, యూరోప్ మీడియా, అమెరికా మీడియా 5 లక్షలని వస్తుంది. కానీ మరి అదర్ సైడ్ అంటే 70,000 మంది రష్యా సైనికులు చనిపోయారు, 1 లక్ష మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. అంతా కూడా 2 లక్షల లోపే రెండు వైపుల సైనికులు చనిపోయినటువంటి ఇతర న్యూస్ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కోల్పోవటం లేదా సైనికుల ప్రాణాలు కోల్పోవటం ఇప్పుడున్నటువంటి మోడర్న్ వరల్డ్లో ఇది వాంఛనీయం కాదు. ఎందుకంటే రష్యాకు కూడా ఇప్పటికీ 13 లక్షల 14 లక్షల మంది సైన్యం ఉన్నారు. యూరోప్ మొత్తాన్ని గెలిపితే కూడా 3 లక్షల మంది సైన్యం ఉంది. కానీ సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నాయి. ఇవాళ F-16 లాంటి దాంట్లో ఉన్నటువంటి సిరీస్ అన్ని ఫ్రాన్స్ ఉత్పత్తి చేయగలుగుతుంది. కాబట్టి యూరోప్లో సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఉత్పత్తి చేస్తుంది. అమెరికాకి అంతకన్నా సోఫిస్టికేట్. ఇవన్నీ కూడా ఉక్రెయిన్కి సప్లై చేస్తారు. దాంతో యుద్ధం ఇంకాస్త జటిలం అవుతుంది. రష్యా ఎఫెన్స్ పోయి డిఫెన్స్లో ఉండే పరిస్థితి వచ్చింది. అంటే ఉక్రెయిన్ కూడా ప్రతిఘటించాల్సిన పరిస్థితి వస్తుంది రష్యాకు. ఏకపక్ష దాడికి సాధ్యం కావట్లే. తర్వాత రెండోది, ఉక్రెయిన్కు బోర్డర్గా ఉన్నటువంటి పోలాండ్, దాని పక్కన ఉన్నటువంటి యూరోప్ దేశాలన్నీ కూడా జారవేస్తున్నాయి ఆయుధాలను. తర్వాత
ఇంకా ఏ స్థాయిలో సప్లై చేశారంటే దరిదాపు మనకున్న సెన్సెస్ 890 యుద్ధ విమానాలలో డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉక్రెయిన్ జారవేసిందని అమెరికా. ఆ స్థాయిలో ఎక్విప్మెంట్ సప్లై చేసింది కాబట్టే ఉక్రెయిన్ రెసిస్ట్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఈ డ్రోన్ యుద్ధ తంత్రం అనేది మొత్తం ఓవరాల్గా ప్రపంచ దేశాల డిఫెన్స్ స్ట్రాటజీస్ని ఏ రకంగా మార్చబోతుందంటారు? అంటే ఇదివరకు సైనికులు పోయి లేకపోతే మిజైల్స్ పోయి లేకపోతే యుద్ధ విమానాలు పోయి దాడి చేసి రావాల్సి వచ్చేది. ఇప్పుడు అవి లేవు. డ్రైవర్ లేనటువంటి డ్రోన్సే. అవును. తర్వాత డ్రోన్స్ ద్వారా కూడా సోఫిస్టికేటెడ్ అటాక్స్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఇరాన్ ఒక 20 లక్షలు ఖరీదు చేసే డ్రోన్ తోటి అమెరికాకి 20 కోట్లు అయ్యేటువంటి వాటి మీద దాడి చేయగలిగింది. కాబట్టి డ్రోన్స్ యొక్క సాఫిస్టికేషన్ పెరిగింది. దీన్ని గమనించినటువంటి అన్ని దేశాల్లో కూడా ప్రభుత్వాలు ఉత్పత్తి చేయకుండా ప్రైవేట్ కంపెనీలకు కూడా ఆర్డర్స్ ఇచ్చి ఇప్పుడు వేల కొద్ది డ్రోన్స్ తయారు చేయిస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా వారు చూసిన తర్వాత, ఇరాన్ గల్ఫ్ వారు చూసిన తర్వాత డ్రోన్స్ యొక్క అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి ఇప్పుడు మన దేశంలో కూడా కేవలం డిఆర్డిఓనో హెచ్ఏఏలో కాకుండా అందరికి పర్మిషన్ ఇచ్చారు డ్రోన్స్ తయారు చేయడానికి. ఓకే. ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి డ్రోన్ వన్ సైడెడ్ అటాక్. దాన్ని పోయి దాంట్లో ఒక మనిషి పోయి మళ్ళీ రక్షించుకోవాలి, మళ్ళీ తిరిగి రావాలి అనేది లేదు. ఏదో ఒక దాన్ని కొలాప్స్ చేయి, అది కూడా సూసైడల్ అటెంప్ట్, మళ్ళీ డ్రోన్ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితుల్లో యుద్ధం కొనసాగుతూ ఉంది. ఓకే. ఇప్పుడు యుఎస్ నుంచి అలాగే యూరోపియన్ కంట్రీస్ నుంచి అందుతున్నటువంటి ఈ ఆయుధ సహాయం ఏదైతే ఉందో యుక్రెయిన్కు, ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక ఒక అనిశ్చితి ఏర్పడితే అప్పుడు యుక్రెయిన్ ఏ రకంగా సర్వైవ్ అవ్వగలుగుతుందంటారు? అందుకే ఇప్పుడు అమెరికా ఆ మధ్య ఇరాన్ మీద కాన్సన్ట్రేట్ చేసినందుకు జెలెన్స్కీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆయుధ సప్లై తర్వాత మొత్తం కూడా ఇరాన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, మరి మేమేమైపోవాలని చెప్పేసి జెలెన్స్కీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అమెరికన్ కాన్సన్ట్రేషన్ తగ్గింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ డిఫెన్స్లో ఉంది ఉక్రెయిన్. కాబట్టి అబ్సల్యూట్గా సప్లై చేస్తేనే, యుద్ధ సామాగ్రి సప్లై చేస్తేనే రష్యాను రెసిస్ట్ చేసే అవకాశం ఉంది. ఏమాత్రం అమెరికన్ కాన్సన్ట్రేషన్ తగ్గినా ఉక్రెయిన్ డల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ఆస్పెక్ట్లో జెలెన్స్కీ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చాడు. జెలెన్స్కీ సొంత యుద్ధ సామాగ్రితోటి రష్యాకి ఎదురుగా నిలబడటం కష్టం.